ఆర్థికంగా వెనక్కున్నటువంటి యువకుల్ని యూత్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ గంజాయికి మత్తు మదాలకి ఎడిక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఈ సప్లై చేపిస్తూ ఉన్నారు చూసారా. వాళ్ళ ధనబలంతో వాళ్ళ పోలీసు వ్యవస్థని కంట్రోల్ చేసి ఎలాగైతే ఈ చేస్తున్నారు చూసారా. ఆ పెద్ద పెద్ద వ్యక్తులు తీసుకొచ్చి నడు రోడ్డు మీద కొట్టండి, అంతేగాని చిన్న చిన్న వ్యక్తులు తీసుకెళ్లి నడు రోడ్డు మీద కొట్టి వాళ్ళ యొక్క ఆత్మగౌరవంతో ఆడుకోవడం కరెక్ట్ గా. నాదెండ్ల మనోహర్ గారు ఈయన మాట్లాడతారు, సాక్షాత్తు 170 స్థానాల్లో వాళ్ళు పోటీ చేసినప్పుడు అందరూ ఓడిపోతే ఒక మాల సామాజిక వర్గం చెందిన వ్యక్తి రాజోలు వరప్రసాద్, రాజోల్లో నియోజకవర్గంలో వరప్రసాద్ గెలిస్తే ఆయన కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా గౌరవం ఇవ్వకుండా వాళ్ళు కూర్చోడానికి నీ కూర్చో నువ్వు తెచ్చుకో అని చెప్పినటువంటి మహామేధావి ఈయన చెప్తాడు. ఈ నాదెండ్ల మనోహర్ ఏంటనేది ఆయనకి విధానం ఏంటో ఆ పార్టీలో జనసేన పార్టీలో ఆ నాయకులను అడిగితే చెప్తున్నారు. నాదెండ్ల మనోహర్ వ్యవహారం ఏంటనేది అది వాళ్ళు కూడా వాళ్ళు తెలుసుకుంటారు కానీ చెప్తాను. సామాజిక వర్గంగా మాట్లాడితే నాదెండ్ల మనోహర్ గారికి ఖబర్దార్ చెప్తా ఉన్నా. ఇంకా విషయం పండగ చేసుకోవాలన్నారు. దేనికి పండగ చేసుకోవాలి, దేనికి పండుగ చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. పండుగ మీకు మీరు ఏదైతే జూన్ 4న వెన్నుపోటు కార్యక్రమాన్ని ప్రారంభించారో అది వెన్నుపోటు కార్యక్రమం కాదు, మీ పీడ విడగరైన రోజు కాబట్టి దానికి పండగ చేసుకోవాలి అని చెప్తున్నారు. మీరు అసలు వెన్నుపోటు కార్యక్రమాన్ని ఎందుకు స్టార్ట్ చేశారు దానికి ఆయన చెప్తున్నారు, ఏమంటారు? వెన్నుపోటు దినంగా దేనికి పెట్టామంటే అధికారం రావాలి, అధికారం ఏ రకంగా ప్రజల్లో మోసం చేసో లేకపోతే వాళ్ళకి సాధ్యం కానటువంటి హామీలు ప్రజలకు చెప్పి ఇక బాలకోట గారు అన్నారు ఖజానా డబ్బులు లేవు, ఖజానా లేవు అని. ఖజానాలో డబ్బులు లేవు, ఖజానా ఖాళీ ఉంది, అప్పుల పాలైపోయింది రాష్ట్రం అని మీరు కూడా కూర్చారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ రోజుల్లో కూడా ప్రజల్ని నమ్మించడానికి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కన్నా ఎక్కువ అందిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా డెవలప్మెంట్ చేస్తాం. మీరు సూపర్ 6 సూపర్ 7 అని చెప్పారు, 143 హామీలు తీసుకొచ్చారు. ఎందుకు ఇచ్చారు మీకు తెలుసు. రైట్ లక్ష్మణ్, ఖజానా బాగోలేదు, డబ్బులు లేవు. లక్ష్మణరావు గారు మీ దగ్గర సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది, మళ్ళీ వస్తాను. బాలకోట గారితో మాట్లాడదాం. బాలకోట గారు, నాదెండ్ల మనోహర్ గారి కామెంట్స్ని ఎలా చూడాలి, మన లక్ష్మణరావు గారు మాట్లాడిందని ఎలా చూడాలంటారు? నాగ్ గారు, నేను చేసుకున్న కర్మ ఈ రాష్ట్రంలో పుట్టడం చాలా బాధేస్తుంది. సాధారణంగా ఏంటంటే కింది మెట్టులోడికి పై మెట్టి తెలియదండి. మీకు రాష్ట్రంలో శాంతి భద్రతల విఘ్నతకు కలుగు చేసుకుంటే ఇబ్బంది పెట్టుకుంటే ప్రభుత్వం మనుగడకి చాలా ఇబ్బంది అండి. మేము వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో ఆ జరిగిన సంఘటనలన్నిటి మీద కూడా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి నంద్యాల నాగం వరకు మేము మాట్లాడుతుంటే మమ్మల్ని ఏమనేవాళ్ళంటే, ఏం బాలకోట గారు బీహార్లో జరగటం లేదా, యూపీలో జరగటం లేదా, తమిళనాడులో జరగటం లేదా, ఏ వత్సల బయట లేదా, చంపటం లేదా దళితుల్ని, ఏంటి ఒక ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా ఏడుస్తున్నారు ఏంటని మమ్మల్తో మాట్లాడారు. మమ్మల్ని ఇప్పుడు చూడబోతే పరిస్థితి అట్నే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే చట్టాన్ని పోలీసులు చేతుల్లో తీసుకోకూడదు అంటున్నాం అంతే. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిండు, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు. ఆయన కళ్ళలో నుంచి శాంతి భద్రతను చూడొద్దు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉంది అధికారంలో. కూటమి ప్రభుత్వ పరిపాలనలో తప్పు జరిగితే ఆ తప్పును సరిదిద్దుకుందాం. అదేదో వ్యాధిలాగా మొత్తంగా పాకేలా చేయకూడదు. ఒక ఐతానగరే కాదు, తరచూ సంఘటనలు జరుగుతున్నాయి, జరగట్లేదని అనమాకండి. బాలకోట గారు ఇక్కడ ఒకటి సున్నితమైన అంశంలో పోలీసులు చేసింది 100% తప్పు. కూటమి ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో పోలీసుల్ని సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకటి, క్రిమినల్కి క్యాస్ట్ ఉంటుంది అంటారా? ఏమండి, పోలీసులు సస్పెండ్ చేయనక్కర్లా, ముందు తప్పు అని చెప్పమనండి చాలు. ప్రభుత్వంలో ఉన్న అధినేతలు ఒకటి, క్రిమినల్కి క్యాస్ట్ ఉంటుంది అంటారా? సంఘటనలు చెప్తాను, అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తామనేది అధినేతలుగా పై స్థాయిలో ఉన్న వాళ్ళ యొక్క బాధ్యత. ఇప్పుడు నాకు తెలిసేది జనసేన అధికార ప్రతినిధులు కానీ మతం ఉండదు, కానీ నేరస్తులు శిక్షించడానికి కులం ఉంది. మీకు అనంతబాబుని ఇప్పుడు ఈ ఐతానగర్ని ఉదాహరణ తీసుకోండి. అనంతబాబుని ఎందుకు పాదాల మీద కొట్టలేదు? ఆ పోలీస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే వస్తున్నా 11 ఈడీ కేసులు,
9 సిబిఐ కేసులుంటే మరి ఆయన కొట్టారా? ఏమంటే 4,300 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం ఏ ధనంజయ రెడ్డిని కొట్టారు? కొట్టకూడదా? గంజాయి తాగితే కొడతారా ఏంటి? చెప్పండి నాగ్ గారు. నేరగాళ్ళే కదా. ఎంతమంది నేరగాళ్ళు కొట్టారు మీరు? ఇప్పుడు యూనివర్సల్ గా అందరూ కొడుతుంటే మరి మేము యాక్సెప్ట్ అవుతాం. వాళ్ళు బలహీనులు. ఇప్పుడు తప్పుని ఏంటంటే దాన్ని అంగీకరించడం ఇష్టం లేక పోలీసులు ఆ విధంగా చేశారు, వాళ్ళు గంజాయితో చేశారు, ఆడపిల్లలు అల్లరి చేశారు. ఓకే, ఇక్కడ చిన్న వేరియేషన్ ఒకటి కనబడుతుందా? ఒక చిన్న వేరియేషను, డబ్బున్న వాడికి ఒకలాగా డబ్బు లేనివాడికి ఒకలాగా జరుగుతుంది అనుకోవచ్చా? కేవలం ఇప్పటికీ కూడా క్యాస్ట్ని బట్టే జరుగుతుంది అనుకోవాలా? నీకు మాట చెప్తాను నాగ్ గారు. కోత నేర్చిన వాళ్ళ కులం కోకిలు అంటారా? ఆ కలేసి ఏర్చిన వాళ్ళు కాకులు అంటారా? ఈ దేశంలో చట్టం కొందరికి చుట్టం, కొందరికేమో ఇబ్బంది. చట్టం సక్రంగా ఉంటే, చట్టం నిటారుగా ఉంటే ఈ రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతాయా? జరగనిస్తామా? గత 5 ఏళ్ళు కానీ ఇప్పుడు 5 ఏళ్ళు కానీ, ఈ 5 ఏళ్ళే కాదండి, ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలు కోకొల్లలో, కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పం, వేటపాలెం, కంచిచెర్ల, చిల్లకల్లు, గోకరాజపల్లి, బచ్చనపాడు, అది సమాజ సంఘటనలో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలంటున్నాను నేను. మనం జగన్మోహన్ రెడ్డి కళ్ళలో నుంచి శాంతి భద్రతలు చూస్తే ఏమర్థమైంది? ఉంది కూటమి ప్రభుత్వం, సపోర్ట్ చేయకూడదు. గతంలో మన హోంమంత్రి వరితగా